తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ చేరికలు ఏర్పడుతుండటంతో మున్సిపల్ రాజకీయాలు మరోసారి వేడికని చెప్పొచ్చు. మనతో మాట్లాడడానికి దేవరకద్ర ఎమ్మెల్యే మసూద్ రెడ్డి గారు ఉన్నారు. అలా చెప్పండి, మున్సిపల్ ఎన్నికల్లో భారీ చేరికలు జరుగుతున్నాయి, అసలు ఎట్లా ఉండబోతున్నాయి మున్సిపల్ ఎన్నికలు? సో మున్సిపల్ ఎన్నికలు మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నా నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట. 3 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతా ఉన్నాం. 37 మొత్తం 3 మున్సిపాలిటీలు కలిసి 37 కౌన్సిలర్స్ ఉన్నాయి. 37 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఈరోజు చూసిర్రు మీరు, స్వచ్ఛందంగా భారీ చేరికలు జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాబోయే రోజుల్లో ఆల్రెడీ మీకు చెప్తా ఉన్నారు, చాలా మంది బయట కూడా చూస్తూ ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దురాగతాలు, వాళ్ళు చేసిన దుర్మార్గం, వాళ్ళు చేసిన దోపిడీ, మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డ విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈరోజు సొంత చెల్లె, కేటీఆర్ గారి సొంత చెల్లె కవితనే నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసిరని ఆమె బాటంగా వచ్చి చెప్తుందంటే ఆ దుర్మార్గులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా తప్పుడు పనులు చేసిరో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో తప్పకుండా ప్రజలు ఆల్రెడీ శిక్షించిర్రు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళకి ఏం జరిగిందో తెలుసు. ఎంపీ ఎన్నికలలో వాళ్ళ గుండుసున్న ఇచ్చిర్రు. మన జరిగిన జూబ్లీస్ ఎన్నికలు కానివ్వండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. మన జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా ప్రజలు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా చెప్పిర్రు. రేపు మున్సిపాలిటీలలో కూడా తప్పకుండా వాళ్ళకు ఆ విధంగా బుద్ధి చెప్తారు. వాళ్ళ ఉనికి లేకుండా ఇక్కడ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దురాగతాలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలు, ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేము చేస్తున్న అభివృద్ధిని చూసి అభివృద్ధితో మేము భాగస్వాములు కావాలని చెప్పేసి ఈరోజు జైన్ అవుతున్న వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. అంటే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ పార్టీలో చేరికలు చేస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు గతంలో మాజీ ఎమ్మెల్యే చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళు చేసిన తప్పులు, ముఖ్యంగా ఈరోజు అందరు చేరుతా ఉన్నారు కదా, ఈ విధంగా చేరుతా ఉన్నదాన్ని తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసుల మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మీరు నీతులు చెప్తే ఎట్లా? గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు మీరు చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే పోలీసులను ఏ విధంగా మీరు వాడుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో మీకు అందరు కూడా తెలుసు. ఈరోజు తగుదనమ్మ అంటొచ్చు, మీరు నిధులు చెప్తే ఎట్లా? ఈరోజు పోలీసులు మేము ఎక్కడ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడతలేము. మా పోలీసులు కూడా ఈరోజు వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నారు. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్లు చేస్తూ ఉన్నారు. అంతే తప్ప కేసులు చేస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తట్టుకోలేక, అంటే ఈరోజు ఈ జరుగుతున్న పరిణామానికి వాళ్ళకి ముందే తెలుసు. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున భూత్పూర్ ఖాళీ అవుతా ఉంది. సో దాన్ని పట్టుకొని ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ను రాజకీయం చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోన ఈరోజు సారు పోలీసుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా చేసిరు, వాళ్ళకి అలవాటు ఉంది. మేము కూడా ఆ విధంగా చేస్తున్నారని ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము ఆ విధంగా ఆలోచన చేయట్లేదు. మేము ఆ విధంగా చేస్తే ఎవరు కూడా బయట తిరగడు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు చేసిన దోపిడి ఆ విధంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే గారి దోపిడి మీకు అందరికి తెలియదా? ఇక్కడ ఉన్న బాగులల్లో, చెరువులల్లో, ఎన్ని చెరువులల్లో నల్లమట్టి ఎత్తుకుపోయిండో ఆ ఊళ్ళతో కంప్లైంట్లు ఇప్పిస్తే ఎంక్వైరీలు చేసి లోపలేయరా? మాతో లేవా ఆధారాలు? కానీ మేము అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాం. మీలాగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడట్లేదు. అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా ఆరోపణలు చేసే ముందు, అధికారుల మీద ఆరోపణలు చేసే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నీ పార్టీ ఓడిపోతుంది కదా, నీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ బయటకు పోతున్నారు కదా అని చెప్పేసి పోలీసులను నిందిస్తే అది నీకే చెడ్డ పేరు వస్తుంది. ఆలోచన చేసి మాట్లాడాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడని చెప్తాను. కేవలం విచారణ పేరుతోనే వేధిస్తున్నారు తప్ప నిరూపించలేకపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అదే చెప్తా ఉన్నా కదా. మేము విచారణ జరుపుతా ఉన్నాము. విచారణ జరిపితే అక్కడ దోషులుగా తేలితే వాళ్ళకి శిక్షలు వేస్తా ఉన్నాం. గతంలో కనీసం విచారణ జరపకుండా ఎఫ్ఐఆర్ల పేర్లు పెడితే కూడా తీపించిన సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకులు మర్డర్ కేసులలో కూడా పేర్లు డిలీట్ చేయించిన సందర్భాలు వాళ్ళు చేసే తప్ప మేము ఆ విధంగా అధికార దుర్వినియోగాన్ని పాల్పడట్లేదు. అధికారులకు మేము వాళ్ళ పని వాళ్ళు చేయండి, వాళ్ళకి ఏ అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను ఉపయోగించి మీరు న్యాయం చేయండి అని చెప్పేసి చెప్తాము. థ్యాంక్ యూ. భూత్పూర్ నియోజకవర్గంలో సంబంధించినటువంటి మున్సిపాలిటీలో భారీ చేరికలు అయితే ఏర్పడుతున్నాయి. మరోవైపు కూడా మున్సిపాలిటీలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతుందని చెప్పేసి ఎమ్మెల్యే మసూద్ రెడ్డి గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.